హై ఫ్రెండ్స్ అందరూ ఇవాళ కొత్త షూ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇవాళ చాలా స్పెషల్ షూస్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఫటాఫట్ గాడిగా ఒక లైక్ కొట్టండి. అసలు ఇట్లా మా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే బాక్స్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే అయిపోయింది. అలా బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ అయితే G21 అయితే రాస్తుంది. బాగానే ఉంది. అలా ఎంఆర్పి మనం చూసుకున్నట్లయితే ఎంఆర్పి అవుతుంది 2799 రూపీస్ అయితే రాస్తుంది. మనం అంత పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మంచి డిస్కౌంట్ తో అయితే షూ అనేది మన దగ్గరికి వచ్చింది. ఫటాఫట్ మనం ఓపెన్ చేద్దాం. ఓకే, మంచి ముచ్చి ప్యాకింగ్ తో అయితే షూ అనేది మన దగ్గరకు వచ్చింది. వావ్, చూస్తుంటే షూ అనేది మంచి కండిషన్ అయితే మన దగ్గరకు వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూడడానికి చాలా హైలైట్ అయితే ఉన్నది. ఒక షూ అనేది పక్కన పెడదాం. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద స్టిచ్చింగ్ అనేది చాలా హైలైట్ అయితే ఉంది. మంచి లైనింగ్ తో అయితే స్టిచ్చింగ్ అనేది అయ్యింది. ఆ మీద చూసుకుంటే మీద అయితే గ్రే కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాంట్లో 2 హోల్స్ టైప్ అయితే డిజైనింగ్ అనేది ఇచ్చాడు. దాని లోపల అయితే రబ్బర్ టైప్ మెటీరియల్ అయితే ఇచ్చాడు. దాని మీద ఉన్న షూ హోల్స్ టైప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఎటువంటి షూ హోల్స్ అయితే ఏమేమి లేదు. ఇచ్చుంటే బాగుంది. మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే ఉన్నాం. అలా దీంతో లెదర్ క్వాలిటీ మనం చూసుకుంటే లెదర్ క్వాలిటీ చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద ఉన్న మల్టిపుల్ స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే ఇచ్చున్నాడు. స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా మీద చూసుకుంటే సేమ్ టు సేమ్ గ్రే కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దీని కూడా పెద్ద పెద్ద హోల్ షేప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. దాని లోపల సాఫ్ట్ రబ్బర్ ఫినిష్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాని మీద కూడా సేమ్ టు సేమ్ హోల్ షేప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఆ రబ్బర్ క్వాలిటీ చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉన్నది టచ్ చేసినప్పుడు. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. మిడిల్ లో అయితే గ్రే కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద GO అనేసి అయితే రాసింది. అలా మీద చూసుకుంటే మీద అయితే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇది కాల్ పెట్టుకుని మంచి హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్ డిజైనింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. అలా ఫ్రంట్ సైడ్ మీద మనం చూసుకున్నట్లయితే షూ లేసెస్ అనేది గ్రే కలర్ కాంబినేషన్ పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే గ్రే కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే దీంతో లోగో అనేది హైలైట్ చేశాడు G21 అనుకుని. అలా మన ప్యాడింగ్ మనం చూసుకున్నట్లయితే ప్యాడింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. చాలా మంచి ప్యాడింగ్ అయితే ఇచ్చున్నాడు. అలా సైడ్ ప్యాడింగ్ చూసుకుంటే సైడింగ్ ప్యాడింగ్ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. మంచి కుషనింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఫినిష్ అయితే ఇచ్చాడు. మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. కాల్ పెట్టుకున్న మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. అదే ప్యాడింగ్ మనం చూసుకుంటే అయితే ప్యాడింగ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉన్నది. ఓవరాల్ చాలా మంచి స్మూత్నెస్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అనేది పూర్తిగా ఒక థిక్ చంకి సోల్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాన్ని టచ్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయితే అయింది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంది. అలా అవుటర్ సోల్ మనం చూసుకుంటే అవుటర్ సోల్ అనేది చాలా స్ట్రాంగ్ రబ్బర్ తో పూర్తి డిజైనింగ్ అయింది. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అవుట్ సోల్ మనం చూసుకుంటే గ్రిప్పింగ్ కోసం మంచి మెటీరియల్ అయితే యూజ్ అయితే అయింది. మంచి స్ట్రాంగ్ గ్రిప్పింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. మెటీరియల్ చాలా హైలైట్ అయితే ఉంది. ఓవరాల్ మన షూ గురించి మనం చూసుకున్నట్లయితే షూ అయితే చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంది. డెఫినెట్లీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎటువంటి లో క్వాలిటీ అనేది యూజ్ చేయలేదు. చాలా హై క్వాలిటీతో పూర్తి షూ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఓవరాల్ షూ బాడీ మొత్తం అయితే PU మెటీరియల్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. షూ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే షూ అంటే చాలా అంటే చాలా హైలైట్ ఉంది. డెఫినెట్లీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద లింక్ ఇచ్చేస్తాం. మీ అడిగి పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకున్న బాక్స్ అని చాలా ఎక్సలెంట్ కండిషన్ తో అయితే మన దగ్గరికి వచ్చింది. బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ అవుతుంది కంపాస్. చాలా హైలైట్ అయితే షూ అనేది డిజైనింగ్ చేస్తుంటది కంపాస్ బ్రాండ్ అనేది. అలా ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి అవుతుంది 1399 రూపీస్ అయితే రాస్తుంది. అంత అయితే మనం పర్చేస్ చేయాల్సిన అవసరం. ఇది కూడా మంచి డిస్కౌంట్ తో అయితే వచ్చింది. ఆ షూ బాక్స్ ఓపెన్ చేయగానే అయితే వావ్, మంచి ప్యాకేజింగ్ తో అయితే షూ అనేది మన దగ్గరికి వస్తుంది. ఫటాఫట్ మనం ఓపెన్ చేద్దాం. షూ అయితే మంచి కండిషన్ లో మన దగ్గరికి వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ అవ్వడం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. షూ క్వాలిటీ అనేది ఒక షూ అనేది మనం పక్కన పెట్టేద్దాం. షూ 4 వైపులు మనం చూసుకుంటే షూ అనేది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద కూడా 2 స్టిచ్చింగ్ లైన్స్ అయితే ఎల్లో ఉన్నాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా ఫ్రంట్ సైడ్ మీద చూసుకుంటే అయితే సాఫ్ట్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. అది కూడా వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే ఉన్నది. అలా ఫ్రంట్ సైడ్ ముందుకు మనం చూసుకుంటే షూ హోల్స్ అనేది ఇచ్చాడు. మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే మొత్తం వైట్ కలర్ ఫినిష్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఆ మిడిల్ లో మనం చూసుకుంటే మిడిల్ అయితే మంచి స్టిచ్చింగ్ లైన్స్ అయితే 2 ఇచ్చున్నాడు. అలా డిఫరెంట్ గా అయితే స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది డిజైన్ చేశాడు. అలా కార్నర్ లో మనం చూసి కార్నర్ అయితే కంపాస్ ఉంటుంది. దాని బ్రాండింగ్ అనేది చేశాడు. దాని మీద చూసుకున్న కార్నర్ అయితే మంచి స్టిచ్చింగ్ అనేది ఇచ్చాడు. సన్ నోట్ లైనింగ్ తో అయితే
అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది చాలా హైలైట్ అయితే ఉంది. అలా మీద చూసుకుంటే మీద అయితే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. మీరు కాల్ పెట్టుకుని మంచి హెల్ప్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకున్న సైడ్ కూడా ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు, సేమ్ టు సేమ్ డిజైనింగ్ ఇచ్చాడు, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. అలా మీద మనం చూసుకుంటే షూ లేసెస్ అనేది వైట్ కలర్ కాంబినేషన్ పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా షూ లేసెస్ కార్నర్ లో మనం చూసుకుంటే బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. ఆ లెదర్ ఫినిష్ అనేది చాలా అంటే చాలా హైలైట్ గా ఉంది. దాని మీద కూడా మంచి స్టిచ్చింగ్ లైన్ అయితే వెళ్ళింది చాలా స్ట్రాంగ్ గా. అలా షూ హోల్స్ మనం చూసుకుంటే ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్ లెదర్ మీద డైరెక్ట్ హోల్స్ అనేది తీసాడు. లెదర్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా ట్రంక్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ట్రంక్ ఫ్రంట్ సైడ్ అయితే సాఫ్ట్ కలర్ ప్యాచ్ అయితే యూజ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ అయితే దీని తర్వాత బ్రాండింగ్ హైలైట్ చేసాడు కంపోస్ అనుకొని. అలా టంక్ క్వాలిటీ మనం చూసుకుంటే టంక్ క్వాలిటీ అనేది అంత ప్యాడింగ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ స్మూత్ ప్యాడింగ్ అయితే అయ్యింది. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ చాలా అంటే చాలా హైలైట్ అండ్ సాఫ్ట్ కుషనింగ్ అయితే యూజ్ అయితే అయింది. కాలు పెట్టుకుని మంచి కుషనింగ్ ఫీల్ అయితే మీరు అవుతారు. లోపల కుక్కి మీద పేపర్ వేస్తాం. ఈ పేపర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే షూ అనేది మడత అవ్వకుండా మంచి కండిషన్ లో ఉండడానికి ఈ పేపర్ అనేది ఇస్తాడు. పక్కన పడేద్దాం. ఓకే, ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే చాలా మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. కాలు పెట్టుకుని డెఫినెట్లీ మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ అనేది చాలా సాఫ్ట్ అయితే ఉన్నది. కంపస్ బ్రాండ్ అనేది షూస్ అనేది చాలా చాలా హైలైట్ గా అయితే డిజైనింగ్ చేస్తుంది. అలా మనం మిడ్సోల్ మనం చూసుకుంటే మిడ్సోల్ అనేది పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ పోతే డిజైనింగ్ అయితే అయింది. దాని మీద టచ్ చేసినప్పుడు అయితే పూర్తిగా లెదర్ టైప్ అయితే టెక్స్చర్ అనేది ఇచ్చాడు. ఇది కూడా పూర్తిగా రబ్బర్ ఫినిష్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే మిడ్సోల్ అనేది. అలా మిడిల్ లో మనం చూసుకుంటే మంచి లైనింగ్ అయితే ఇచ్చున్నాడు. అలా మనం సైడ్ చూసుకుంటే కార్నర్ లో అయితే దీంతో బ్రాండింగ్ అనేది కార్నర్ లో హైలైట్ చేసాడు కంపోజ్ అనుకుని. అలా మనం అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అనేది పూర్తిగా స్ట్రాంగ్ రబ్బర్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే స్ట్రాంగ్ గా అంతగా లేదు, నార్మల్ సాఫ్ట్ రబ్బర్ తో అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఆ గ్రిప్పింగ్ మనం చూసుకుంటే గ్రిప్పింగ్ కోసం మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. మంచి గ్రిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా చాలా హైలైట్ అయితే ఉన్నది. మిడిల్ లో దీని బ్రాండింగ్ అయితే హైలైట్ చేసాడు కంపాస్ అనుకుని. అలా దీంతో రబ్బర్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. అవును, షూ గురించి మనం చూసుకుంటే షూ అయితే చాలా అంటే చాలా హైలైట్ గా ఉంది. డెఫినెట్లీ మీరు షూ అనేది పర్చేస్ చేసుకోవాలి. షూ క్వాలిటీ చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉన్నది. అవును, షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద నేను లింక్ ఇచ్చేసి మీ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గర వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే బాక్స్ అయితే కొద్దిగా బాగా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఆ బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ అనేది రివర్స్ అనేది రాస్తుంది. ఎంఆర్పి మనం చూసుకుంటే 3599 రూపీస్ అయితే రాస్తుంది. మనకి అంత పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా డిస్కౌంట్ తో అయితే షూ అనేది మన దగ్గరికి వచ్చింది. ఓవరాల్ షూ అయితే మంచి కండిషన్ లో మన దగ్గరికి వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా చాలా హైలైట్ గా అయితే ఉన్నది. ఒక షూ అనేది మనం పక్కన పెడదాం. ఓకే, ఆ షూ 4 వైపులు మనం చూసుకుంటే షూ అనేది గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఆ షూ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే షూ ఫ్రంట్ సైడ్ చాలా సాఫ్ట్ లెదర్ అయితే యూజ్ అయితే అయింది. టచ్ చేసిన చాలా సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. లెదర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంది. దాని మీద చూసుకుంటే దాని మీద అనేది డబల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చున్నాడు. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉన్నది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ పూర్తి మెస్సి ఫినిష్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్ మెస్సి ఫినిష్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో చూసుకుంటే మిడిల్ లో చిన్న చిన్న డిజైనింగ్ అయితే ఇచ్చాడు. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మొత్తం మెస్ ఫినిష్ అనేది పూర్తి డిజైనింగ్ అయింది. మిడిల్ లో అయితే ఒక మంచి రబ్బర్ ఫినిష్ అయితే ఇచ్చాడు, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. ఆ సైడ్ మనం చూసుకుంటే సైడ్ అయితే ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు, సేమ్ టు సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. మొత్తం మెస్ ఫినిష్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా మీద మనం చూసుకుంటే మీదనైతే షూ లేసెస్ అనేది గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఇటు పక్క చూసుకుంటే మిడిల్ షూ లేసెస్ డౌన్ లో మనం చూసుకుంటే రబ్బర్ టైప్ టెక్స్చర్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. దాని మీద మనం చూసుకుంటే షూ హోల్స్ అనేది ఇచ్చాడు, ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఏమి ఇవ్వలేదు. రబ్బర్ క్వాలిటీ కూడా చాలా చాలా హైలైట్ అయితే ఉంది. టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే పూర్తి మెస్ ఫినిష్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో చూసుకుంటే నైలాన్ మెటీరియల్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే ఒక సన్ అవుట్ లైన్ అయితే వెళ్ళింది స్ట్రిప్ టైప్ లోన. అలా టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే ఎటువంటి మెస్ ఫినిష్ అయితే ఏమీ లేదు, పూర్తి మెస్ ఫినిష్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది, ఎటువంటి కుషనింగ్ అయితే ఏమీ లేదు. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ లో ఎటువంటి కుషనింగ్ అయితే ఏమీ లేదు, మొత్తం ప్యాడింగ్ తో అయితే ఒక సాఫ్ట్ ప్యాడింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ లో కూడా ఎటువంటి ప్యాడింగ్ లేదు, జస్ట్ మెస్సి ఫినిష్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ సాఫ్ట్నెస్ అయితే లేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఉన్నది. అలా మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ అయితే వైట్ కలర్ రబ్బర్ ఫినిష్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. రబ్బర్ క్వాలిటీ కూడా చాలా చాలా హైలైట్ అయితే ఉన్నది. దాని మీద మంచి టెక్స్చర్ టైప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు మిడ్ సోల్ లోనైతే. అలా మన అవుట్ సోల్ మనం చూసుకుంటే అవుట్ సోల్ అనేది పూర్తి బ్లాక్ కలర్ రబ్బర్ ఫినిష్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. రబ్బర్ క్వాలిటీ చాలా బాగుంది. గ్రిప్పింగ్ కోసం అయితే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు, క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. ఓవరాల్ గా మన షూ గురించి మనం చూసుకుంటే షూ అనేది చాలా హైలైట్ అయితే ఉంది. అలా కంఫర్ట్ విషయంలో కొద్దిగా తక్కువ చేసాడు. ఒకవేళ ఈ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద నేను లింక్ ఇచ్చేసి మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు.